తెలంగాణలో విశ్వవిద్యాలయాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మహిళల విశ్వవిద్యాలయం ఏర్పాటుపై అయోమయం కొనసాగుతోంది. ఇతర వర్సిటీలకు ఉపకులపతులు లేని దుస్థితి దాపురించింది. విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు పడిపోతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇలా ప్రారంభమై అలా ముగిశాయి. సీఎం రేవంత్ రెడ్డి పక్షం రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిపోయారు. విద్యారంగ ప్రక్షాళనపై మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు కనిపించలేదు. రాష్ట్ర మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించిన దాఖలాలు కనిపించలేదు. బాసరా ఆర్జీయూకేటీ పరిస్థితి కూడా అంతేనని చెప్పాలి. కోటి ఉమెన్స్ కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా మార్చడానికి 2021లోనే నిర్ణయించారు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. వర్సిటీని ఏర్పాటు చేస్తూ 2022 ఏప్రిల్ 22న జీవో 12ను జారీ చేయడంతో పాటు ఆ వెంటనే ఇన్ఛార్జ్ వీసీని నియమించారు. దీంతో 2022-23 విద్యా సంవత్సరానికి పీజీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. త్వరలో వారికి చివరి సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. వర్సిటీగా మారుస్తూ చట్టం చేయనందున పీజీ పట్టాలు ఏ వర్సిటీ పేరిట ఇస్తారన్నది ప్రశ్నార్థకమైంది. ఇన్ఛార్జ్ వీసీ విజ్ఞులత మాత్రం జీవో ఉన్నందున తెలంగాణ మహిళా వర్సిటీ పేరిటే పట్టాలిస్తామని చెబుతున్నారు. అయితే చట్టం లేనందున యూజీసీ జాబితాలో ఆ వర్సిటీ పేరు చేర్చలేదు. గత ప్రభుత్వం 2 బడ్జెట్లలో 100 కోట్ల చొప్పున కేటాయించిన పైసా విడుదల చేయలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది తప్ప బిల్లు ప్రవేశపెట్టలేదు. దాంతో విశ్వవిద్యాలయం పేరుతో పట్టాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. బాసరా ఆర్జీయూకేటీకి 2015 ఫిబ్రవరి నాటి నుంచి శాశ్వత కులపతి, ఉపకులపతి లేరు. సాధారణంగా ఉన్నత విద్యాశాఖ పరిధిలోని వర్సిటీలకు కులపతిగా గవర్నర్ ఉంటే ఇక్కడ మాత్రం విద్యావేత్త ఉంటారు. రిజిస్ట్రార్ బదులు పరిపాలనాధికారి ఉంటారు. వీటన్నిటినీ మార్చి రాష్ట్రంలోని మిగిలిన వర్సిటీల తరహాలో ప్రకటించాలని ప్రభుత్వం భావించింది. గత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని భావించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. 2022 జూలైలో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు వెంకటరమణ ఇన్ఛార్జ్ వీసీగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఓయూ ప్రొఫెసర్ సతీష్ కుమార్ ని డైరెక్టర్గా నియమించారు. తర్వాత ఆయన ఉద్వాసనకు గురయ్యారు. చట్ట సవరణ జరిగితేనే అక్కడ ఏదైనా చేసే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఉన్న విశ్వవిద్యాలయాన్ని పట్టించుకోకుండా కొత్త వాటిని ఎందుకు ప్రారంభిస్తున్నారని విద్యారంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు పడిపోతుంటే పట్టించుకోని ప్రభుత్వం శంకుస్థాపనలు, ఉపన్యాసాలతో కాలం గడుపుతోంది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడమే కానీ ప్రత్యక్ష కార్యాచరణ కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలు కొరవడ్డాయి. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకుండా విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది ఖాళీలు భారీగా ఉన్నాయి. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లతో పాటు బోధనేతర సిబ్బందిని కూడా భారీ సంఖ్యలో నియమించాల్సింది. తెలంగాణలో మొత్తం 2828 బోధనా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే 1267 పోస్టులుండగా 845 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 70% బోధనా సిబ్బంది లేకపోతే చదువు ఎలా సాగుతుందని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. బోధనేతర సిబ్బందిలో 4500 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. దశాబ్దంగా బోధనా సిబ్బంది నియామకం జరగలేదని యూనివర్సిటీల అధికారులే అంగీకరిస్తున్నారు. దీంతో ఎక్కువ శాతం కాంట్రాక్ట్ లెక్చరర్లతో పని కానిచ్చేస్తున్నారు. వారినైనా పర్మనెంట్ చేస్తారా అంటే ఆ పని జరగడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఆ దిశగా అడుగులు వేయటం లేదు. చదువును ప్రభుత్వం గాలికి వదిలేసిందని జనం వాపోతున్నారు.